నీ కన్నీళ్ళు చూసి ఆయన తట్టుకోలేడండి నా దేవుడు. నీ కన్నీళ్ళు చూసి తట్టుకోలేడండి ఆయన. నువ్వు ఏడుస్తుంటే ఆయన కూడా గోడ చాటుకు పోయి ఏడ్చే దేవుడండి నా దేవుడు. ఆయన అంత ప్రేమ కలిగిన దేవుడు అండి. మీ జీవితంలో ఒక విషయం చెప్తాను. దేవుడు ఎప్పుడో మిమ్మల్ని వదిలిపెట్టాలని కోరుకున్నాడండి. ఎప్పుడో నాకు అవసరం లేదు, నువ్వు నా మాట వినట్లేదు. ఇదే సిచ్యువేషన్ ఒక వ్యక్తికి జరిగింది. ఆ వ్యక్తి పేరు ఎఫ్రాయిం. అనండి ఒకసారి. దేవుడు ఒకరోజు సడన్గా అతని దగ్గరకు వచ్చాడు. ఎఫ్రాయిము, నువ్వు ఏ మాత్రం కూడా నేను చెప్పిన మాట వినట్లేదు. నువ్వు నీ సొంత ప్రయత్నాలు, నీ సొంత ఆలోచన, నా మాట వినట్లేదు, నా సన్నిధికి రావట్లేదు, నాకు దూరం అయిపోతున్నావు, అనవసరంగా స్త్రీల వైపు చూస్తున్నావు, అక్రమ సంబంధాలకు అడుగులు వేస్తున్నావు, అనుక్షణం నీ అడుగులు ముందుకు పడుతున్నాయి పాప విషయంలో. నీ చూపు మారింది, నీ మాట మారింది, నీ ప్రవర్తన మారిపోయింది. నువ్వు నాకు అక్కర్లేదు ఎఫ్రాయిం, నువ్వు నాకు అవసరం లేదు, నువ్వు నా మాట వినట్లేదు అయ్యా, నువ్వు నాకు అవసరం లేదు అని చెప్పేసి దేవుడట వెళ్ళిపోయాడు. ఎఫ్రాయిం కూర్చొని ఏడుస్తున్నాడు. అయ్యా 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 అని ఏడుస్తున్నాడు. మీరు నమ్మండి, ఏడుస్తున్న ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళేవాడు మరలా తిరిగి వచ్చాడండి. కొట్టు గట్టి కొట్టు. హల్లెలూయా. ఏడుస్తున్న వ్యక్తి దగ్గరికి మరలా తిరిగి వచ్చి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఎఫ్రాయిము నేను వదిలిపెట్టాలనుకుంటున్నానయ్యా, నువ్వు నాకు వద్దు, నువ్వు నా మాట వినట్లేదుగా, మరి నువ్వు నేను ఎంత చెప్పినా వినట్లేదు కదా, నువ్వు ప్రతి క్షణం నాకు దూరం అయిపోతున్నావు, నువ్వు నాకు వద్దయ్యా అని అనుకుంటున్నాను. నన్ను నేను కఠినం చేసుకోవాలనుకుంటున్నాను, నన్ను నేను ఎంతవరకు లోపల నేను కఠినం చేసుకోవాలనుకుంటున్నాను నీ విషయంలో. కానీ మొదట్లో నువ్వు చేసిన చిన్న ప్రార్థనలో ఆ చిన్న మాటలు గుర్తొస్తూ ఉంటే నిన్ను దాటి వెళ్ళలేకపోతున్నాను ఎఫ్రాయిం చెప్తున్నాడంటే. కొట్టు గట్టిగా దేవునికి ఆమేన్. ఆ మాటలు గుర్తొస్తూ ఉంటే దేవుడికట దాటి వెళ్ళబుద్ధి కావట్లేదండి. దేవుడు కూడా నిన్ను వదిలిపెట్టాలని కోరుకున్నాడు. నిన్ను వదిలేసి వెళ్ళిపోదామని చాలా దూరం అడుగులు వేశాడు. అయితే మొదట్లో నువ్వు చేసిన చిన్న ప్రార్థన విన్న దేవుడు అవి ఆయన నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే, ఆయన ముందుకు వెళ్ళిపోతూ ఉంటే, నువ్వు ఎదువరికి చేసిన ప్రార్థన చిన్నపిల్లలు మాట్లాడితే ఎంత ముద్దుగా ఉన్నట్టు నీ మాటలు విన్న దేవుడు గుర్తొస్తూ ఉంటే వదిలిపెట్టలేక మరలా నీ దగ్గరకు వచ్చే అవకాశాలు ఇస్తున్నాడండి. హల్లెలూయా. గట్టి కొట్టండి ఒకసారి. హల్లెలూయా. నా విషయానికి వస్తే అసలు ఈ స్థానంలో నిలబడటానికి నాకు ఎంత మాత్రం కూడా అర్హత లేదండి. నా దేవుడు ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి వాడుకుంటున్నాడు. నేను దానికి అర్హుడిని కాదు. ఒక్కొక్కసారి కష్టమైన కర్ణాటక నుండి వరంగల్ దాకా ఇబ్బంది పడుకుంటూ ఎంత కష్టమైన ఒక్కొక్కసారి నిద్ర లేక ఇప్పుడు వరకు కూడా సరి అయిన నిద్ర లేదండి. ఇంత కష్టమైన ఎంత నష్టమైన దేవుని పని చేయడానికి ముందుకు వెళ్ళటానికి ముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? అసలు నాకు ఈ విషయంలో అర్హత లేదు, ఈ సేవ చేయడానికి నాకు అర్హత లేదు. నేను ఎన్నోసార్లు అనుకున్నాను, వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నాను, ఈ సేవ వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఎందుకంటే నేను చాలాసార్లు దేవుని దుఃఖపెట్టాను, నేను చాలాసార్లు దేవుని బాధ పెట్టాను. నా వల్ల నేను దేవుని బాధ పెట్టాను, చాలా బాధ పెట్టానండి. ఎందుకంటే దేవుడు ఎన్నోసార్లు నాతో డైరెక్ట్గా చెప్పాడు, నేను చచ్చిపోదామని బయలుదేరి ముందుకు వెళ్ళాను. నా ప్రభు ఆ చిన్న స్వరం తినబడింది, నేను లేనా అని చెప్పాడండి నా దేవుడు. హల్లెలూయా. నేను లేనా అని మాట్లాడాడు. అసలు నా వల్ల కాలేదు, వెనక్కి వచ్చేసాను. ఇది ఎవరికి తెలీదు, నేను చెప్పుకొని అసలు నేను ఎప్పుడు గంభీరంగా ఉండాలని ఆశపడుతున్నాను. నిజమండి, నా జీవితంలో చెప్పుకోవాలంటే మా పెద్ద ఫ్యామిలీ విగ్రహారాధికులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాన్నగారు చనిపోయారు, కామెడతో చనిపోయారు. తర్వాత మా తాతగారు చనిపోయారు. తర్వాత మా అమ్మగారు కూడా చనిపోయారు. తర్వాత మా మావయ్య చనిపోయాడు. అందరూ వదిలేశారండి. నేను మా తమ్ముడు ఒక్క డ్రెస్ని 3 నెలలు వేసుకున్నానండి.
బ్రతుకుని చూస్తే అసహ్యం వేసేది. 7వ తరగతి నుంచి ఫుల్గా తాగటం మొదలుపెట్టాను. ఎవరు ఆపేవాళ్ళు లేరు, ఎవరు చెప్పేవాళ్ళు లేరు, ఒక డ్రెస్ కొనిచ్చేవాళ్ళు లేరు, చెప్పులు ఉండేవి కావు. హాస్టల్లో నా బ్రతుకు అసహ్యంగా బ్రతికేవాడిని. ఏమయ్యేదో కూడా తెలియదు, నా జీవితం నాకే అర్థమయ్యేది కాదు. మా మావయ్య ఒకరోజు అన్నాడు, చిన్న మీ అమ్మనే మీ నాన్నే మేము ఇప్పటివరకు కొద్దిగా చూసుకున్నాం, మీరు చూడలేము, మీరు కూడా చచ్చిపోండిరా ప్లీజ్ అని అన్నాడండి. అసలు ఆ 7వ తరగతిలో నవ్వాలా ఏడవాలా అనే విషయం కూడా తెలియదండి నాకు. కానీ నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి ఆ మాటకి. మా మామ వచ్చి వెంటనే కౌగిలించుకొని, వాళ్ళు మీరొద్దు కనుకోవచ్చు కానీ నేను ఉంటాను రా వాళ్ళకని మా మామ మా దగ్గరికి వచ్చి తీసుకుంది దగ్గరికి. ఆ రోజు అప్పటి నుండి హాస్టల్లో జాయిన్ అయ్యి హాస్టల్లో తాగటం, ఇష్టానుసారంగా ఉండటం, నా గురించి కథలుగా చెప్పుకునేవాళ్ళు హాస్టల్లోని స్కూల్లోని. సార్లు మొన్నొకసారి నేను రక్షించబడిన కొత్తలో, సేవకు వచ్చిన కొత్తలో మా మామగారు మా చిన్నోడు టీసీ తీసుకురావడానికి వెళ్తే, మీ వాడు బతుకున్నాడా చచ్చిపోయాడా అని అడిగారట సార్లు. అంత దౌర్భాగ్యపు బతుకండి. ఈరోజు కూడా ఫ్రెండ్స్ వస్తే నాతో ఉండే తమ్ముళ్ళతో అంటున్నారు, మొన్న ఈ మధ్యన ఒకసారి అన్నారు, మా హాస్టల్లో ఉండే వాళ్ళందరి కథ ఒకటే, రవిగడి కథ ఒకటే. అంత దౌర్భాగ్యపు బతుకు. ఆ టైంలో ఏది ఎంత లోటులోని పరిస్థితి అంటే, తల్లిదండ్రులు లేరని మా హాస్టల్ వార్డెను వచ్చినప్పుడల్లా 50, వచ్చినప్పుడు 100 ఇచ్చేవాడు. 2 రోజులకు ఒకసారి లేదా రోజుకు ఒకసారి వచ్చేవాడు, వచ్చినప్పుడల్లా ఇచ్చేవాడు. అవన్నీ తాగటానికి వెళ్ళేవాడిని. ఈ విధంగా నా జీవితం పాడు చేసుకుంటున్నానండి. అయితే మా అమ్మ నాన్న లేరు, ఎవరూ లేరు, ఎవరు పట్టించుకొని. మా మామగారు కూడా చూస్తే తనకు కూడా ఆరోగ్యం బాగోదు. ఆవిడ కష్టపడి నాలి అది చేసి ఇది చేసి మమ్మల్ని ఒక స్థాయికి తీసుకొద్దామని ఎంతో ప్రయత్నాలు చేస్తే నేను తాగటం తిరగటం ఇదే నాకు సరిపోయింది. నా జీవితం ఈ విధంగా ముందుకు వెళ్ళిపోతుంది. మా మామగారు కూడా చనిపోవడానికి సిద్ధమయ్యారండి. ఈ చనిపోదామని సిద్ధమైనప్పుడు ఒకనొక రోజు ఒక సేవకుడు మెడ్రాస్ నుండి వచ్చాడు. ఆయన పిలిపిస్తే వెళ్ళాం. వెళితే మోకాలు వేయమన్నాడు, మోకాలు వేసాం. నీ పాపాలు ఒప్పుకోమంటే మాకు ఏం పాపాలు, నేనేం పాపం చేయలేదండి నేను అన్నాను. నేను పాపాలు అసలు మనకు అలాంటివి కుదరవండి, నేను పాపమే చేయను. తాగేది ఫుల్గా తాగేవాడిని, ఇష్టం వచ్చినట్టు బూతులు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేవాడిని. నేనంటే ఏ పాపం చేయలేదట. అయినా సరే ఆయన గట్టిగా చెప్పే, ప్రభా నేను పాపిని అన్నీ ఒప్పుకున్నా. ఎప్పుడైతే నేను ఒప్పుకోవడం స్టార్ట్ అవుతుందండి, నాలో ఒక బలహీనత బయటికి వెళ్ళిపోతున్నట్టు నాకు అనిపించింది. కొట్టుగట్టిగా హల్లెలూయా, బలహీనత పోతున్నట్టు అనిపించింది. ఆయన నా తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన తమిళ్లో ప్రార్థన చేస్తున్నాడు, పక్కన ఉన్న సేవకుడు ట్రాన్స్లేట్ చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా నువ్వు అభిషేకించమని నన్ను పంపించావు, నీ బిడ్డను అభిషేకిస్తున్నాను, నీ కృప కలుగును గాక, నీ కృప కలుగును గాక, నీ కృప కలుగును గాక అంటున్నాడు. ఎప్పుడైతే అది అంటున్నాడో ఏదో బలహీనతలన్నీ నా నుంచి బయటికి వెళ్ళిపోయినాయి. గొప్ప శక్తిని నేను తాగటం చూశానండి. కొట్టు చప్పట్ల దేవునికి ఆమేన్. ఆ రోజు చూశాను. ఆ రోజు ఆ ఆత్మ బలాన్ని నేను తాకి నింపబడినప్పుడు ఆ రోజు నాకు అనిపించిందండి, ఇక నేను తాగకూడదు. ఆమేన్. ఇక నేను తాగను, ఇక నాకు అవసరం లేదు. ఎందుకు నాకు తెలియకుండా నాకే అనిపిస్తూ ఉంది. నేను మీకు మాట చెప్పనా, దేవుని ఆత్మచేత నింపబడిన వ్యక్తులకి పాపం అసహ్యంగా కనబడుతూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. పాపాన్ని అసహించుకోవాలి, చేయాలనిపించదు. ఆ విధంగా ఆ రోజు ఆయన అభిషేకించి కొద్ది రోజులు అయిన తర్వాత ప్రభుని అడిగాను. మా మామ చూస్తే చావు బతుకుల్లో ఉంది, కొద్ది రోజుల్లో చనిపోవడానికి సిద్ధంగా ఉంది. ఏంటి మరి తీసుకుంటే తీసుకో అయ్యా అంటే, మీ మామని తీసుకోలే కానీ నువ్వు ముందు బాప్తిసం తీసుకో అన్నాడు ప్రభు. ముందు నువ్వు బాప్తిసం తీసుకో అన్నాడు. సరే అయ్యా అని ఒక సేవకుడు వస్తే ఆ సేవకుడు ద్వారా బాప్తిసం తీసుకోవడం జరిగింది. బాప్తిసం తీసుకొని నేను అడవికి వెళ్ళానండి ప్రార్థన చేయడానికి. అడవికి వెళ్ళి మోకలేసి ప్రార్థన చేశాను. అయ్యా మరి మా మామని తీసుకుని అన్నావు, ముందు నువ్వు బాప్తిసం తీసుకో అన్నావుగా, మరి నేను బాప్తిసం తీసుకున్నా,
ఇప్పుడు ఏంటి సంగతి అని అడిగాను. ప్రభు ఏమన్నాడు తెలుసా అండి? స్పష్టంగా చెప్పిన మాట అది. స్పష్టంగా దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఏలియా ప్రవక్త బయలు ప్రవక్తల ఎదుట రాళ్ళు పేర్చి కట్టెలు పేర్చి దాని మీద మాంసాన్ని పెడతాడు. సంగతి తెలుసుగా మీకు. ప్రభు ఏం చెప్పాడు తెలుసా నాకు? ఆ రాళ్ళు అనేవి నీ పితరుల పాపం, ఆ కట్టెలు అనేవి శాపాలు, దోషాలు మొత్తం. ఆ మాంసం నీ తల్లిదండ్రుల పాపం. ఆ నీళ్ళు చూసావా? ఏళ్ళ తరబడి నుంచి వస్తున్న మీ విగ్రహాతన ప్రతి ఒక్కటి చేసిన ప్రతి ఒక్క పాపం, అందులో నీ పాపం కూడా మొత్తం కలిపి ఉన్న పాపాన్ని నువ్వు ఒక్కడవి రక్షించబడ్డావు కాబట్టే పరిశుద్ధాత్మకి మొత్తాన్ని దహించేసిందని చెప్పాడండి. కొట్టు చప్పట్లు దేవునికి. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఆ మాట చెప్పిన ఈరోజు సాయంత్రం చెప్పాడు, రేపు ఎల్లుండి ఉదయానికి మా మామ చనిపోయే పరిస్థితులు ఉన్నావిడ లేచి కూర్చుందండి. ఆమేన్, లేచి కూర్చుంది. దేవుడు లేపాడు పైకి. 10 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. బ్రతికినంత 10 సంవత్సరాల్లో కూడా నాతో పాటు సువార్తకు వచ్చింది. ఒక నెల రోజులు సువార్త క్యాంపు పెట్టుకొని ఎర్రగుంట నుండి అటు లోపలికి వెళ్ళి చేయటానికి వెళ్తే కొత్త నిబంధన బైబిల్ ట్రాక్స్ మొత్తం కూడా పంచడానికి మాతో పాటు ఇంటింటికి ఆయాసం వస్తున్న ట్యాబ్లెట్ వేసుకొని పీల్చుకొని అందరికీ సువార్త చేసిందండి. ఆమేన్. చనిపోయేటప్పుడు అయ్యా దేవుడి దగ్గరికి వెళ్తున్నాను, జాగ్రత్త, సేవ జాగ్రత్త, ఆత్మీయ జీవితం జాగ్రత్త అని చెప్పి చనిపోయిందండి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఆయుష్ ఇచ్చి తను బతికించాడు. నేను ఇప్పుడు చెప్పాల్సిన విషయం ఏంటంటే, నా దేవుడికి ఈరోజు నేను ఇలా ఉండడానికి ముఖ్యమైన కారణం ఒకటి దేవుని కృప, రెండవది నాకు సమస్య వచ్చిన ప్రతిసారి, లేకపోతే నాకు బాధ వచ్చిన ప్రతిసారి, నాకు